Welcome to ABN VRR online classes. This is Anusha, your physics lecturer. This for second BSc students. I am teaching about interference. In our last class, we discussed about Fresnel's biprism. Now today, we discuss about change of reflection. Change of reflection మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే జార్జ్ గాబ్రియల్ స్టోక్స్. ఇప్పుడు in 1851 ఆయన ఏం చెప్తున్నారు అంటే మనకి అకార్డింగ్ టు ద స్టోక్స్ ప్రిన్సిపల్ when the light wave is reflected along optically denser medium, it causes phase change of pi, that is phase pi change అవుతుంది అంటే path is changed is lambda by 2. సో phase pi change అవుతుంది, path lambda by 2 change అవుతుంది. అంటే మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డిస్ట్రక్టివ్ కింద చేంజ్ అవుతుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది కన్స్ట్రక్టివ్ కింద చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ బ్రైట్ ఫ్రింజ్ ప్లేస్ లో డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, మనకి డార్క్ ఫ్రింజ్ ప్లేస్ లో బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. Again I repeat, according to the Stokes principle, when the light wave is reflected, ekkada ante optically denser medium దగ్గర రిఫ్లెక్ట్ అయితే ఫేజ్ అనేది అగైన్ ఎడిషన్ గా మనకి phi అనేది చేంజ్ అవుతుంది, అంటే పాత్ అనేది మనకి lambda by 2 చేంజ్ అవుతుంది. సో ఆ చేంజింగ్ ఎలా ఉందో కన్సిడర్ చేద్దాం. సో నౌ కన్సిడర్ two mediums. Medium 1 is the rarer medium, medium 2 is the denser medium. ఎప్పుడైతే ఒక లైట్ వేవ్ మనం ఇన్సిడెంట్ చేసామో, here OA is the incident light ray. So light ఉన్న ప్రాపర్టీస్ ప్రకారం మనకి రిఫ్లెక్షన్ అవుతుంది again as transmission అవుతుంది. Here OB is reflection ray. సో దాని యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అనుకుంటున్నారు? AR అనుకుంటున్నారు. R అంటే మనకి రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్. అగైన్ OC అనేది మనకి ట్రాన్స్మిషన్ రే. సో ట్రాన్స్మిషన్ రే యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అనుకుంటున్నాం? AT అనుకుంటున్నాం. Here T is transmission coefficient. OA is incident light ray. So light property ప్రకారం రిఫ్లెక్షన్ అవుతుంది, రిఫ్రాక్షన్ అవుతుంది. సో రిఫ్లెక్షన్ రే యొక్క కోఎఫిషియంట్ AR అనుకుంటున్నాం, రిఫ్రాక్షన్ రే యొక్క కోఎఫిషియంట్ AT అనుకుంటున్నారు. ఎప్పుడైతే మనకి రివర్సిబిలిటీ ఆఫ్ రిఫ్లెక్షన్ జరిగిందో, చేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ జరిగిందో, అప్పుడు లైట్ వేవ్స్ యొక్క బిహేవియర్ అనేది చూద్దాం మనం. సో చేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ రివర్సిబిలిటీ కన్సిడర్ చేస్తున్నాం మనం. హియర్ ఇన్సిడెంట్ రే ఏమవుతుంది మనకి? OB అవుతుంది. OB is incident ray. Here OA is reflection, OD is refraction ray లేదా transmission ray. So OB యొక్క amplitude ఎంత ఉంది మనకి? AR ఉంది. AR is the amplitude of incident ray OB. So again మనకి ఏమవుతుంది? రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ R అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. నార్మల్ గా ఉన్న amplitude AR, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ R. సో AR into AR ఎంత అవుతుంది మనన్న? ARS స్క్వేర్. అంటే OA అనేది రిఫ్లెక్షన్ రే కింద కన్సిడర్ చేసుకుంటే దీని యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? ARS స్క్వేర్. అగైన్ అనదర్ రే ఏమంటుంది? ట్రాన్స్మిషన్ రే. సో ట్రాన్స్మిషన్ రే ఏమమ్మా? OD. సో OD ఇస్ ద ట్రాన్స్మిషన్ రే. నార్మల్ గా ఇన్సిడెంట్ రే ఉన్న ఆంప్లిట్యూడ్ AR. సో ఏం ఇంట్రడ్యూస్ చేస్తాం మనం? ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్. Here T is the transmission coefficient, AR into T. ART is the amplitude of transmission ray. Again I repeat, OB అనేది incident ray. Amplitude ఎంత ఉంటుంది? ఒరిజినల్ గా ఉన్నది మనకి AR. ఎప్పుడైతే మనం లైట్ రే ఇన్సిడెంట్ చేసామో డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్షన్ జరుగుతుంది. AR into R is the reflection coefficient. So AR into AR, AR square. సో దీని యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది మనకి? ARS స్క్వేర్ అవుతుంది. అగైన్ ట్రాన్స్మిట్ అవుతుంది అంటే రిఫ్రాక్ట్ అవుతుంది. సో రిఫ్రాక్షన్ కోఎఫిషియంట్ T అనుకుంటాం. సో AR into T, ART. It is the amplitude of transmission ray. ఎక్కడ ఇన్సిడెంట్ చేసాం? ఇప్పుడు మనం రేడర్ నుంచి డెన్సర్ మీడియం కి ఇన్సిడెంట్ చేసాం. సో ఇప్పుడు మనం డెన్సర్ నుంచి రేడర్ ఉన్న ప్రాపర్టీస్ కన్సిడర్ చేద్దాం. సో OC అనేది డెన్సర్ నుంచి రేడర్ ని ఇన్సిడెంట్ చేస్తున్న లైట్ వేవ్. సో OC యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత ఒరిజినల్ గా మనకి? AT. OC అనేది డెన్సర్ నుంచి రేడర్ కి ఇస్తున్న లైట్ వేవ్. అగైన్ లైట్ ప్రాపర్టీస్ ప్రకారం మనకి రిఫ్లెక్షన్ అవుతుంది, మరలా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో ఫస్ట్ రిఫ్లెక్షన్ రే యొక్క ఆంప్లిట్యూడ్ కన్సిడర్ చేద్దాం. AT is the amplitude of incident ray. ఏం ఇంట్రడ్యూస్ చేయాలి మనం? రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. సో నేను తెలియడానికి R డాష్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ AT into R dash. It is amplitude of OD రిఫ్లెక్షన్ రే. ఎప్పుడు అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం
propagate చేస్తున్నప్పుడు వచ్చిన రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ దట్ ఈస్ AT into R dash. Another ray OA ఏమవుతుందమ్మా ట్రాన్స్మిషన్ రే అవుతుంది. ఎప్పుడు అంటే డాన్సర్ నుంచి రేరర్ మీడియంకి లైట్ వేవ్ని ప్రొపగేట్ చేస్తున్నప్పుడు OA అనేది ట్రాన్స్మిషన్ రే. దీని యొక్క ఆంప్లిట్యూడ్ కన్సిడర్ చేద్దాం. నార్మల్గా మనకి AT ఈజ్ ద ఆంప్లిట్యూడ్, ట్రాన్స్మిషన్ కోఎఫిషియెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం దట్ ఈస్ T డాష్. సో OA యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది అంటే T డాష్. ఎప్పుడు అంటే డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి లైట్ వేవ్ అనేది ప్రొపగేట్ అవుతుంది. సో నన్ను ఒకసారి మరలా చూద్దాం. సో ఫస్ట్ రివర్సిబిలిటీ ఆఫ్ రిఫ్లెక్షన్ కన్సిడర్ చేస్తున్నాం. రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి లైట్ వేవ్ ని ప్రొపగేట్ చేస్తున్నాం. OB అనేది ఇన్సిడెంట్ రే, ఆంప్లిట్యూడ్ A అవుతుంది. అగైన్ OA ఒక రిఫ్లెక్షన్ మనకి, OD అనేది రిఫ్రాక్షన్. OA యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది AR స్క్వేర్ అవుతుంది. OD యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది ART అవుతుంది. Here R is the reflection coefficient, here T is the transmission coefficient. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి లైట్ వేవ్ ని ప్రొపగేట్ చేస్తున్నాం. సో హియర్ ఇన్సిడెంట్ రే ఇస్ OC. సో దానికి ఉన్న ఆంప్లిట్యూడ్ ఎంత AT. ఒరిజినల్ గా దానికి ఉన్న ఆంప్లిట్యూడ్ AT. అగైన్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది AT into R dash. రిఫ్రాక్షన్ యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత అవుతుంది AT into T dash. Here T dash is transmission coefficient, here R dash is reflection coefficient. ఇప్పుడు మనకి ఫేజ్ చేంజ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫేజ్ చేంజ్ అనేది ఎలా అవుతుందో చూద్దాం. సో నార్మల్ గా మనకి దర్ ఈజ్ ఒరిజినల్ పాత్ చూసుకుంటే ఇక్కడ ఎటువంటి లైట్ వేవ్ అనేది ప్రొపగేట్ అవ్వట్లేదు. అంటే అలాంగ్ OD డైరెక్షన్ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. దట్ మీన్స్ అలాంగ్ OD ఒరిజినల్ పాత్ లో దర్ ఈజ్ నో ఆంప్లిట్యూడ్ కాబట్టి ఈ టర్మ్స్ ని 0 కి ఈక్వల్ చేద్దాం. ART ప్లస్ AT R dash that equal to ఒరిజినల్ పాత్ కన్సిడర్ చేసుకుంటే దర్ ఈజ్ నో ఆంప్లిట్యూడ్ కాబట్టి 0 కి ఈక్వల్ చేస్తున్నాం. ఈ టూ టర్మ్స్ లో కామన్ ఏంటి మనకి AT కామన్ తీద్దాం. సో AT కామన్ తీస్తే R ప్లస్ R dash that is equal to 0. It becomes R plus R dash equal to 0, then R dash equal to minus R. R dash equal to minus R. So here negative sign దేని తెలుపుతోంది అంటే ఫేజ్ చేంజ్ తెలుపుతోంది అన్న. ఫేజ్ చేంజ్ ఆఫ్ పై ని తెలుపుతోంది. సో ఫేజ్ చేంజ్ పై ఏంటి అంటే ఖచ్చితంగా పాత్ చేంజ్ మనకి λ/2 కింద చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి అలాంగ్ OD డైరెక్షన్ కన్సిడర్ చేసుకుంటే ఒరిజినల్ పాత్ లో మనకి దెర్ ఈజ్ నో వేవ్ కాబట్టి వాటి యొక్క ఆంప్లిట్యూడ్స్ ని 0 కి ఈక్వల్ చేస్తున్నాం. ఈ టూ టర్మ్స్ నుంచి మనం AT కామన్ తీస్తే ఇక్కడ ఏముంది మనకి R ప్లస్ R డాష్ ఈక్వల్ టు 0. అగైన్ R ఈక్వల్ టు ఎంత వస్తుందన్న R డాష్ ఈక్వల్ టు మైనస్ R లేదా R ఈక్వల్ టు మైనస్ R డాష్. నెగటివ్ సైన్ దేన్ని తెలుపుతోంది అంటే ఫేజ్ చేంజ్ ని తెలుపుతోంది. దట్ మీన్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కింద చేంజ్ అవుతుంది, డిస్ట్రక్టివ్ అనేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కింద చేంజ్ అవుతుంది. ఇవన్నీ ఎంత వచ్చిందన్న R డాష్ ఈక్వల్ టు మైనస్ R. నౌ డెన్సర్ నుంచి రేరర్ మీడియం ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో నార్మల్ గా మనకి AO అనేది ఇన్సిడెంట్ రే అనుకుంటాం. సో AO యొక్క ఆంప్లిట్యూడ్ ఎంత A కాస్త ఎలా స్ప్లిట్ అయింది మనకి AR స్క్వేర్ ప్లస్ AT డాష్ కింద స్ప్లిట్ అయింది. దట్ మీన్స్ AR స్క్వేర్ ప్లస్ AT డాష్. 3 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు A కామన్ తీస్తాం. సో A కామన్ తీస్తే R స్క్వేర్ ప్లస్ T ఇంటూ T డాష్. సో బోత్ సైడ్స్ A క్యాన్సిల్ చేస్తే 1 ఈక్వల్ టు R స్క్వేర్ ప్లస్ T ఇంటూ T డాష్. దట్ ఈస్ T ఇంటూ T డాష్ ఈక్వల్ టు 1 మైనస్ R స్క్వేర్. డెన్సర్ నుంచి రేరర్ వెళ్ళినప్పుడు కూడా మనకి రిఫ్లెక్షన్ అనేది నెగటివ్ సైన్ ని కలిగి ఉంది. హియర్ నెగటివ్ సైన్ ఎగ్జిబిట్ చేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే చేంజ్ ఆఫ్ ఫేజ్ ని తెలుపుతోంది. రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినా సరే లైట్ వేవ్ అనేది ఒక ఆప్టికల్లీ డెన్సర్ సర్ఫేస్ దగ్గర మనకి ఫేజ్ చేంజ్ కలిగి ఉంటుంది. ఎంత అంటే 5. అగైన్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినా సరే ఆప్టికల్లీ డెన్సర్ మీడియం దగ్గర మనకి లైట్ వేవ్ అనేది ఫేజ్ చేంజ్ కాజ్ అవుతుంది. అగైన్ పై ఫేజ్ చేంజ్ పై జరుగుతుంది అంటే పాత్ డిఫరెన్స్ అనేది λ/2 జరుగుతుంది. అంటే మనకి కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ కింద, డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ కింద చేంజ్ అవుతూ బ్రైట్ ఫ్రింజ్ ప్లేస్
లో డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, డార్క్ ఫ్రింజ్ ప్లేస్ లో బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ చేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీన్ని ఏమంటాము అంటే స్టోక్స్ ప్రిన్సిపల్ అంటాము. చేంజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నా స్టోక్స్ ప్రిన్సిపల్ అన్నా ఒకటే మనకి. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ఫరెన్స్ 1. ఇక్కడతో మనకి ఇంటర్ఫరెన్స్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఇంటర్ఫరెన్స్ 2 అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.